హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే కంది చెట్ల అక్కడికి వచ్చిన ఈ కాయలు తెంపుకుందామని. ఏమన్నా ఒకటే ఉందండి, ఈ కాయలు మాత్రం తీయగా ఉన్నాయి. వేరేవి కూడా ఉన్నాయి, గివి కూడా, కానీ కొంచెం తీయగలేవు. ఈ కలర్ అయితే తీయగలేవండి. పచ్చికాయలు అయితే తీయగలేవు, ఇవైతే తీయగా ఉన్నాయి. వీటిని అయితే ఇరుచుకోవాలని అయితే వచ్చానండి ఫ్రెండ్స్. నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, పత్తి చేనులలో సూపర్ ఉంటుందండి వెదర్. చూడండి, నేనైతే కందికాయలు తెంపుకుందామని అయితే వచ్చానండి. ఇంకా ఇక్కడ ఇంకా నా చేతిలో సెల్ ఉంది, వీడియో తీస్తున్నాను కదా. నాకు అయితే తినాలని అయితే ఇంకా ఉబలాటంగా అనిపించింది కాబట్టి ఇక తినేస్తున్నా. ఈ ఎర్ర కలర్ ఉన్న కాయలు తీయగా ఉంటాయండి విత్తులు, అందుకనే ఇంకా లేటినికనైతే తినేసాను. బాగుంటాయి. ఏమిటో నా కంగారు. చూడండి, ఇదైతే మా పత్తి చేను. ఇక్కడ చక్కగా ఉంటుందండి వాతావరణం చేనులల్లా. ఇదేనండి పత్తి చేను. సో పత్తి అయితే పెద్దగా ఏం లేదు, వేస్టే పత్తులు. ఇంకా కందు పెట్టిన, ఇందులో ఆడాడు కందు చెట్టు వేసినా కానీ అవి కూడా పెద్దగా లేవు. వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నా ఛానల్కి మీరు ఆదరించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఆడకొన్ని ఉన్నాయి, ఎక్కువ కూడా లేవండి. ఇవి కూడా ఎక్కువ కాయలు ఎందుకో మరి. పత్తి కూడా వేస్టే. కంది చెట్టు పెట్టిరు కానీ అక్కడక్కడ లేదు, అక్కడ పస. చూడండి, అయితే ఒలుసుకొని తినాలి. తీయగా ఉన్నాయండి ఈ విత్తులు అయితే తీయగా ఉన్నాయి. చూడండి, ఒలుసుకొని అయితే తిందాం. ఇలా చూడండి, నేనైతే ఈ సంచిలో ఏమో ఉంది అనుకున్నాను. సంచి ఇట్లా ఇంత వజన్ ఉంది ఏందా అనుకున్నాను కిందికి వస్తుంటే. సో అందులోనైతే మట్టి ఉందండి. పత్తిలో గొర్రు కొట్టినప్పుడు వజన్ వేసుకుంటారు కదా, సాలు రాకుంటే, అది వజన్కి వేసిన మట్టి ఉన్నట్టుంది. సంచిలోనే వేసి ఆ సంచి అట్నే వదిలేస్తారు. కింద గుమ్మరించి సంచి తేవాలి, కాకపోతే ఇంకా మర్చిపోయి అది అక్కడనే ఉండిపోయింది. చూడండి, మాకు ఈ చెట్టు అయితే చాలా పువ్వులు అయితే పూసేస్తుంది, మంచిగా వస్తున్నాయి. చిన్ననే ఉందని చెట్టు, కొంచెం కడిగేసారు. ఇంకా పువ్వులు అయితే ఇంకెప్పుడు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా ఈ పచ్చగా ఈ ఫ్లవర్ చాలా బాగుందని నేనైతే పత్తి చేనులకి ఇంకా లోపలికి ఇట్లా తెంపుకోవడానికి అయితే ముందుకు వెళ్తున్నాను. సో నా నడకకు ఇంకా టాస్కే, కాకపోతే మెల్లమెల్లగా పోతా. చెట్టు కాడికి పోయి కందికాయలు తెంపుకోవడానికి అయితే. చూడండి, ఇంట్లోనేనండి మట్టింది, కింద వారు పోసి మట్టి